నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. స్టార్ హీరోయిన్ సమంత అంటే తెలియని వారు లేరు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్గా మారారు. సమంత సినిమాల పరంగానే కాదు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అంశాల్లో కూడా ఎప్పుడు లైమ్ టైంలో ఉంటారు. తాజాగా సమంత డైరెక్టర్ రాజ్ నిడుమరు పెళ్లి చేసుకున్నారు. అయితే అంతకంటే ముందే రాజ్ మాజీ భార్య శ్యామ్లీ పోస్ట్ పెట్టారు. ఇప్పుడు ఆ పోస్ట్ చర్చనీయాంశంగా మారింది. సమంత లింగభైరవి ఆలయంలోనే ఎందుకు పెళ్లి చేసుకున్నారు? రాజ్ శ్యామ్లీలకు విడాకులు కాలేదా? ఈ ఇద్దరి పెళ్లిపై ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి? సమంత ఏమాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. 2010లో టాలీవుడ్లో అడుగుపెట్టిన సమంత సినీ కెరీర్లో 40కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె నటనకు ఫిదా అవ్వని వారుండరు. సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అలాంటి సమంత కెరీర్ పీక్లో ఉన్న సమయంలోనే తాను ప్రేమించిన హీరో నాగ చైతన్యను 2017లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించి మెప్పించారు శామ్. అంతా బాగుందనుకున్న సమయంలోనే సమంత నాగ చైతన్య ఇద్దరు విడిపోవాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 4 ఏళ్లు కలిసి ఉన్నారు. అనంతరం విడిపోయినట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. సమంతతో విడిపోయిన తర్వాత నాగ చైతన్య మరో జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2024లో డిసెంబర్లో హీరోయిన్ శోభితాని వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. కానీ సమంతకు మాత్రం విడాకుల తర్వాత సమంత లైఫ్ తలకిందులైంది. ఆమెని మయోసైటిస్ వ్యాధి వెంటాడింది. దాంతో ఏడాదికి పైగానే పోరాడింది. దాని నుంచి బయటపడి మళ్ళీ సినిమాలు చేయాలనుకునే సమయంలోనే ఇటీవల తండ్రి చనిపోయారు. ఇలా వరుసగా దెబ్బ మీద దెబ్బ పడింది. ఆమె మరింతగా డౌన్ అయింది. కానీ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా, డౌన్ కాకుండా తన పోరాట స్ఫూర్తిని చాటుకుంది. శుభం మూవీతో ప్రొడ్యూసర్ గా మారింది. అయితే ఈ ఇద్దరి విడాకులకు ఇప్పటి వరకు కారణం ఏంటనేది తెలియడం లేదు. కొంతమంది ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ కారణమని అంటుంటే, మరి కొంతమంది మాత్రం నాగ చైతన్య శోభిత కారణమని చెప్పుకొచ్చారు. మరోవైపు కొంతకాలం నుంచి సమంత రాజ్ డేటింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం సమంత మా ఇంటి బంగారం సినిమాలో నటిస్తోంది. పికిల్ బాల్లో కూడా అడుగుపెట్టింది. సాకి అనే డ్రెస్సింగ్ బ్రాండ్ ను కూడా రన్ చేస్తోంది. ఇటీవలే ఓ పర్ఫ్యూమ్ బ్రాండ్ ని కూడా లాంచ్ చేశారు. ఇలా వరుసగా హీరోయిన్ గా, ప్రొడ్యూసర్ గా, ఎంటర్‌ప్రెన్యూర్ గా బిజీగా ఉంటున్నారు. ఇదే క్రమంలో రాజ్ డేటింగ్ ప్రచారంపై ఆమె హింట్లు ఇస్తూ వచ్చారు. ఇద్దరు క్లోజ్ గా ఉన్న ఫోటోలను కూడా సోషల్ మీడియాలో వదిలారు. దీంతో డేటింగ్ నిజమే అని కన్ఫర్మ్ చేసుకున్నారు ఫ్యాన్స్. మరోవైపు రాజ్ విషయానికి వస్తే, రాజ్ నిడుమరు శ్యామ్లీదే 2015లో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలం తర్వాత దంపతుల మధ్య సమస్యలు రావడంతో 2022లో విడాకులు తీసుకున్నారు. రాజ్ కు ఓ పాప కూడా ఉంది. శామ్ రాజ్ డేటింగ్ రూమర్స్ వచ్చిన ప్రతిసారి సోషల్ మీడియాలో శ్యామ్లీ ఎంట్రీ ఇస్తుంటారు. గతంలో కూడా కొన్ని పోస్టులు పెట్టి లైమ్ లైట్ నిలిచారు. ఇక తాజాగా సమంత రాజ్ల పెళ్లి అంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజ్ నిడుమరు మాజీ భార్య శ్యామ్లీదే ఇన్స్టాగ్రామ్ లో ఆదివారం ఓ స్టోరీ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. శ్యామ్లీదే తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో మైకేల్ బ్రూక్స్ కోట్ ను షేర్ చేస్తూ, నిస్సహాయ వ్యక్తులు నిస్సహాయ పనులు చేస్తారని రాసింది. ఈ పోస్ట్ ను రెడ్డిట్ లో షేర్ చేస్తూ ఒక నెటిజన్ శామ్ రాజ్ పెళ్లి వార్తల తర్వాత శ్యామ్లీదే ఇన్స్టా స్టోరీ అని రాశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో విస్తృతంగా డిసెంబర్ 1న వివాహమని ప్రచారం జరిగింది. అదే నిజమైంది. నిటా డెల్ సహచరులు డిసెంబర్ 1న ఒక సన్నిహిత వివాహ వేడుకను ప్లాన్ చేశారు. వీరి పెళ్లి తమిళనాడులోని కోయంబత్తూరులోని ఈషా యోగా కేంద్రంలో లింగభైరవి ఆలయంలో జరిగింది. పవిత్రమైన భూతశుద్ధి వివాహం చేసుకున్నారు సమంత. అనాదిగా వస్తున్న యోగా సాంప్రదాయం ప్రకారం వివాహ లింగ భైరవి ఆలయాల్లోనే ఇలాంటి వివాహాలు జరుగుతాయి. వధూవరుల దేహాల్లోని పంచభూతాలను శుద్ధి చేస్తుంది. సమంత రాజ్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రెండో పెళ్లిపై సమంత ఎలాంటి హడావిడి చేయకుండా సోషల్ మీడియాలో చిన్న క్యాప్షన్ తో చెప్పారు. సమంత రాజ్ పెళ్లిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సమంత రాజ్ రెండో పెళ్లి వార్తలు, శ్యామ్లీదే స్టోరీపై నెటిజన్లు రియాక్ట్ అయ్యారు. పాపం ఆమె, మీరు ఎవ్వరూ లేనప్పుడు మీతో ఉన్న వ్యక్తి నిజంగా మిమ్మల్ని ప్రేమించేవాడని, ఆమె మాజీ భార్య ఈ జంటపై దృష్టి పెట్టడం కంటే ముందుకు సాగడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆమె ఈ బాధ నుండి బయటపడుతోందని ఆశిస్తున్నాను. ఇది ముందుకు సాగే సమయం. తన జీవితంలో ఆనందాన్ని మళ్ళీ కొనుగొంటుందని ఆశిస్తున్నాను అని కామెంట్లు చేస్తున్నారు. రాజ్ సమంతతో
కలవడానికి ముందే శ్యామ్లీ విడాకులు తీసుకుందని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. సమంతకు సిగ్గులేదు, హృదయ విదారకమైన మోసం తర్వాత మరొక మహిళకు ఇలా ఎలా చేస్తావు? ఆమె రాజ్ అతని భార్య ఫోటోలను లైక్ చేయడం, కామెంట్ చేయడం నుండి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి వెళ్ళిందని మరో యూజర్ మండిపడ్డాడు. ఇలా సమంత రాజ్ వివాహ రూమర్లు, శ్యామ్లీ దే స్టోరీ ఇద్దరిని కలిపి నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎప్పటి నుంచో వస్తున్న రూమర్లకు ఎన్పడింది ఈ పెళ్లితో. సమంత నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సినిమాలు చేస్తారా లేక ప్రొడ్యూసర్గా కొనసాగిస్తారా అనేది చూడాలి.